ఎప్పుడూ మామిడికాయ పచ్చళ్ళే కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేదు కాకరకాయలతో నిల్వ పచ్చడి పెట్టామండి. పచ్చడి ఎంత బాగుంటుందో, అసలు చేదు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ముందుగా కేజీ చేదు కాకరకాయలని తీసుకుని చక్రాలా కట్ చేసేసుకోవాలి. పైన లేయర్ కూడా చక్కనవసరం లేదండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని కూడా నానబెట్టేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కాకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని పక్కకు చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. పచ్చడి కూడా కలిపేసుకుందాము. పచ్చడి కోసం పచ్చి కారాన్ని మాత్రమే వాడాలండి. ఆ తర్వాత సాల్ట్, ఆవపిండి, పసుపు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఉడకబెట్టిన చింతపండు గుజ్జు, ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని బాగా కలిపేసుకుని చేదు కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఇంకా పైన నూనె కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఫుల్ వీడియోని కూడా నేను టైటిల్ కింద ఇస్తాను, వెళ్ళి చూడండి.